నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ మరియు ముద్రా రీసెర్చర్. అయితే మనము కిందటి ఎపిసోడ్స్లో చాలా ముద్రల గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ యోగ ముద్ర గురించి తెలుసుకుందాము. డయాబెటీస్. ఈ డయాబెటీస్ సమస్యకి ఏదైనా ముద్రలు ఉన్నాయా? అసలు ఈ డయాబెటీస్ ఎలా వస్తుంది? ఈ డయాబెటీస్ అనేది ప్యాంక్రియాస్కి సంబంధించిన సమస్య అండి. ఇది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఓకే, చాలా సమస్యలకి హెరిడిటీ కారణం అంటారు, కానీ ఎంతో కొంత మనం కూడా కారణం అవుతున్నామండి మన సమస్యలకి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వైట్స్, తెల్ల వస్తువులు అంటే షుగర్ అండి. షుగర్, మైదా, ఇలాగ తెల్లగా పిండిలాగా ఉండే పదార్థాలు, వైట్ రైస్, వీటి వల్ల ముఖ్యంగా డయాబెటీస్ అనే సమస్య వస్తోందండి. ఇంకొక విషయం ఏంటంటే మనము ఎన్నిసార్లు తింటామో దాన్ని బట్టి కూడా డయాబెటీస్ ఉంటుంది. రోజు ఒకటే పూట తిన్న వాళ్ళని యోగులు అంటారండి. రోజుకి 2 పూట్లు తిన్న వాళ్ళని భోగులు అంటారు. 3 లేక ఎక్కువ పూట్లు తినే వాళ్ళని రోగులు అంటారు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మనం యోగుల కేటగిరీలో ఉన్నామా, భోగుల కేటగిరీలో ఉన్నామా, రోగుల కేటగిరీలో ఉన్నామా? అయితే తింటున్నప్పుడు ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ పనిచేయాలి. మనం తిన్నదంతా అరిగించాలి, వాటిని బ్రేక్ చేయాలి. షుగర్స్ ఉంటాయి, మనం ఏం తిన్నా దాంట్లో షుగర్స్ ఉంటాయి. ఆ షుగర్స్ని బ్రేక్ చేసి శరీరం అంతటికి సప్లై చేసేది ప్యాంక్రియాస్. అది ఆ బ్రేక్ చేసే కార్యక్రమం చేస్తుంది. మనం తినగానే అది చేసుకుంటూ పోతుంది దాని పని. అలా మనం మళ్ళీ గంటకో 2 గంటలకో 3 గంటలకో మళ్ళీ తిన్నాం, మళ్ళీ పాపం ప్యాంక్రియాస్ పనిచేయాలి. అలా మనం ఎన్నిసార్లు, ఎంత ఎక్కువ సార్లు ఏం తిన్నానండి, చిన్న స్నాక్ అయినా కూడా కౌంటే, చిన్న ఫ్రూట్ అయినా కూడా కౌంటే, ఎన్నిసార్లు తింటున్నాం అనేది కూడా కౌంటే. సో ప్రతిసారి ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, వాటిని బ్రేక్ డౌన్ చేసుకుని శరీరానికి సప్లై చేస్తూ ఉంటుంది. ఇంకా దానికి ఏమవుతుంది, చేతులు ఎత్తేస్తుంది, ఇంకా నా వల్ల కాదు, నేనేం చేయలేను అని ప్యాంక్రియాస్ ఒకానొక రోజు పనిచేయడం మానేస్తుంది. దాన్నే షుగర్స్ అంటాం. సో షుగర్ రోగం, డయాబెటీస్ రోగం అంటాం. అది వచ్చింది అంటే మనం ఏం చేయాలి, అది చేసే పనిని ట్యాబ్లెట్ రూపంలో లోపలికి వేస్తాం. ఇన్సులిన్ని మనం ట్యాబ్లెట్ రూపంలో వేస్తాం. అది ట్యాబ్లెట్ కూడా సరిపోకపోతే ఇంజెక్షన్ రూపంలో ఇంకా డైరెక్ట్గా నరాల్లోకి ఆ ఇన్సులిన్ని ఎక్కిస్తాం. ఎందుకంటే ప్యాంక్రియాస్ సప్లై చేయాల్సిన ఇన్సులిన్ సప్లై చేయట్లేదు మనకి. అప్పుడు ఏమవుతుంది, వేరే వేరే ఆర్గన్స్ ఇంపాక్ట్ అయిపోతాయి. అది సప్లై చేయాలి అంటే మనం బయట నుంచి సప్లై చేయాల్సి వస్తుంది. సో ఇది ఒక సైకిల్లో పడిపోయి ఇంకా అప్పుడు ఏం చెప్తారు, ఇదివరకు డాక్టర్స్ ఏం చెప్పేవాళ్ళు, గంటకి ఏదో ఒకటి తినాలమ్మా, నీకు డయాబెటీస్ ఉంది కాబట్టి కొంచెం గంట తినంటారు. కానీ దానివల్ల మళ్ళీ ప్రాబ్లమే చేస్తున్నాం, మనం ఏ హెల్ప్ చేయట్లేదు. సో దీనికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే షుగర్ అనే దాన్ని ఆపేయాలి. అసలు షుగర్ అనేది మోస్ట్ డేంజరస్ ఐటెం. ఏదో ఫెస్టివల్స్కి ఏదో కొంచెం చిన్న స్వీట్ చేసుకుని తినడం అంటే ఎప్పుడో ఒకసారి రోజు బాగానే ఉంటుంది. రోజు నేను తిన్న తర్వాత ఒక స్వీట్ తినాలి, నాకు అదొక కోరిక, నా లైఫ్ స్టైల్లో నాకు స్వీట్స్ ఉండాలి అనుకునే వాళ్ళు చాలా డేంజరస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో షుగర్ అనేది కంప్లీట్గా కట్ చేసేయాలి. షుగర్స్ బాడీలో మనం తినే కూరల్లో కూడా ఉంటాయి, ఫ్రూట్స్లో కూడా ఉంటాయి. మళ్ళీ మనం సెపరేట్గా షుగర్ పంపించడం అనేది డేంజర్. సో షుగర్ ఆపేయాలి. అలాగే మైదా కూడా ఏంటి, గోధుమల్ని గ్రైండ్ చేసేస్తే మధ్యలో చిన్నగా ఒక తెల్లది ఉంటుంది, అది యాక్చువల్లీ పడేయాల్సింది. ఆ పడేయాల్సిన పదార్థాన్ని పౌడర్ చేసి మైదా కింద మనం వాడుతున్నాం. అంటే అది గోధుమ కాదు, గోధుమ పిండి వేరు, మైదా పిండి వేరు. సో మైదా, గోధుమ పిండే ఈ మధ్య చాలామందికి మంచిది కాదు అంటున్నారు. గ్లైకమిక్ ఇండెక్స్ సరిగ్గా లేదు, షుగర్ వాళ్ళకి మంచిది కాదు అంటున్నారు. ఇంకా మీరు ఊహించుకోండి, ఆ గోధుమల్లో ఉన్న వేస్ట్ పార్ట్ని తీసి దాన్ని పౌడర్ చేసి మనం వాడుకుంటున్నాం మైదాలాగా. ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, బ్రిటిషర్స్ నుంచి వచ్చిందండి. వాళ్ళు మన కల్చర్ని దెబ్బతీయడానికి ఇండియాకి వచ్చాక వీళ్ళని ఎట్లా నాశనం చేద్దాం అనుకునే దాంట్లో మైదా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఎలాగా బ్రెడ్స్ మనకి రేషన్లో ఇచ్చేవాళ్ళు, అక్కడి నుంచి మనం మైదాకి అలవాటు పడిపోయాం. ఈరోజు పిజ్జాలు, బ్రెడ్లు ఇవన్నిట్లో మనకు మైదాతోటే. ప్రతిదీ మీరు ఏది చూడండి, బయట ఫుడ్స్లో మైదా కంపల్సరీ. చపాతీలు కూడా మైదాతో చేసుకుని తింటున్నారు, పూరీలు కూడా మైదాతో చేసుకుని తింటున్నారు. సో ఈ 2 ముఖ్యంగా ఆపేయండి.
రైస్ అంటారా మనకి స్టేపుల్ ఫుడ్, మనం ఎప్పటి నుంచో అలవాటు పడిపోయాం. ఇప్పుడు ఆపేయమంటే చాలామంది ఆపలేకపోతున్నాం. కానీ వీలైనంత వరకు రైస్ తగ్గించి మిల్లెట్స్ లాంటివి, రాగులు, చోళ్ళు ఇలాంటివి మనము ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. కూరలు ఎక్కువ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలి, అలా చూసుకోవాలి మన ఫుడ్లో. సో ఇవన్నీ మనము హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడానికి. ఇంకొకటి ఏం చేయాలి, రోజు ఫుడ్ మార్చుకోవాలి, ఫుడ్ స్టైల్ మార్చుకోవాలి. హై ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవాలి. హై ఫైబర్ ఉన్న డైట్స్ అంటే ఏముంటాయి, బాగా ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఏమున్నాయో ఇంటర్నెట్లో మనం రీసెర్చ్ చేసుకోవచ్చు. అవి మనం ఎక్కువ మటుకు తినడానికి ట్రై చేయొచ్చు. మెంతి మీద పొట్టుకి హై ఫైబర్ ఉంటుందండి. మెంతులు కాదు, ఒక చెంచాడు మెంతులు నానబెట్టుకుని తిని సాటిస్ఫై అయిపోతూ ఉంటాం, దాంతో కూడా అంత పనిచేయదండి. ఫెను ఫైబర్ అంటారు, ఫెనుగ్రీక్ సీడ్ మీద ఉన్న పొట్టు. ఆ పొట్టు ప్రతిరోజు ప్రతి పూట 5 గ్రాములు గనక తినగలిగితే మనకు ఆ రోజుకు కావాల్సిన ఫైబర్ డైట్ మనకు అందుతుంది. అది కూడా బయట దొరుకుతుందండి, ఫెను ఫైబర్ అనే ప్రోడక్ట్. సో అలాంటి ప్రోడక్ట్స్ వాడుతూ, అంటే అది ఫుడ్డే, ఫెనుగ్రీక్ మీద పొట్టు అలాంటి, లేకపోతే ఇంకేదైనా హై ఫైబర్ ఉన్న ఫుడ్స్ తింటూ, అరటి దూటలో కూడా ఫైబర్ ఉంటుంది, అలాంటివి అవి తింటూ 45 మినిట్స్ మినిమం వాకింగ్ చేస్తూ మన ఫుడ్ లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ, ప్లస్ యోగా కొంచెమైనా చేస్తూ, ప్లస్ ఇప్పుడు ముద్రల్లోకి వద్దామండి. ముద్ర ఉంది, దానికి కూడా అపాన ముద్ర. ఈ అపాన ముద్ర కూడా చేసుకుంటే చక్కగా డయాబెటీస్ని పూర్తిగా కూడా మనం కంట్రోల్ చేసేసుకోవచ్చండి. మినిమం డోసేజ్కి తీసుకురావచ్చు. ట్యాబ్లెట్స్ ఆపమని మేమైతే చెప్పమండి, కానీ మీరు డాక్టర్కి చూపించుకుని ఆయనే మీకు సలహా ఇస్తారు. ట్యాబ్లెట్స్ మినిమం డోసేజ్ వరకు తీసుకొచ్చి అక్కడ ఆపేస్తారు. సో మీరు ఆ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు దానికి సంబంధించిన, ఈ డయాబెటీస్కి సంబంధించిన ముద్ర గురించి చూద్దామండి. దాని పేరు అపాన ముద్ర. అపాన ముద్ర ఎలా చేస్తారో చూడండి. ముందుగా 2 చేతులు, అరచేతులు మధ్యలో 2 వేళ్ళు మడవాలి. అంటే ఉంగరం వేలు, పెద్ద వేలు మడిచి బటన వేలుకి చివరికి టచ్ చేయాలి. సో ఈ 3 వేలు చివర్లు టచ్ చేసి చిటికన వేలు, పెద్ద వేలు స్ట్రైట్గా ఉంచాలి. 2 చక్కగా రౌండ్గా పెట్టాలి. ఇలా పెట్టకూడదండి, ఇలా పెడితే ఇది నాట్య ముద్ర అయిపోతుంది, డ్యాన్స్ ముద్ర. చక్కగా రౌండ్గా స్కిన్ టు స్కిన్ టచ్ అయ్యేలాగా. అలా అని ఇలా మడిచేసి గోల్డ్ టచ్ చేస్తారు, పనిచేయవు. గోల్డ్ టచ్ చేయకుండా చక్కగా గుండ్రంగా పెట్టి మిగిలిన 2 వేళ్ళు తిన్నగా ఉంచడానికి ట్రై చేయండి. కొంతమందికి ఇట్లా బెండ్ అయిపోతాయి, వాళ్ళకి స్ట్రైట్ అవ్వవు, పర్వాలేదు. ఈ 2 టచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. చక్కగా అరచేతులు ఆకాశం వైపు తిప్పి కాళ్ళ మీద మరీ దూరంగా కాకుండా మరీ దగ్గరగా కాకుండా పెట్టుకుని కూర్చోవాలి. ఎంతసేపు చేయాలి? షుగర్ పేషెంట్స్ స్టార్టింగ్ 20 మినిట్స్ అప్ టు 30 మినిట్స్ చేయొచ్చండి. 20 to 30 మినిట్స్ మధ్యలో ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. ఏ ముద్ర అయినా 18 నిమిషాల తర్వాతే పనిచేస్తోందండి. 18 మినిట్స్ దాకా ఏ రిజల్ట్ ఉండదు. లాస్ట్ చేసే 2 మినిట్స్ ఫస్ట్ నుంచి చేసిన 20 మినిట్స్ రిజల్ట్స్ ఇస్తోంది. వాకింగ్ కూడా అంతేనండి. 45 మినిట్స్ వాకింగ్ ఎందుకు చేయమంటున్నాము? అరగంట వాకింగ్ చేస్తే మీకు ఏ రిజల్ట్ రాదు, 0 రిజల్ట్. కానీ 45 మినిట్స్ చేశారనుకోండి, లాస్ట్ 15 మినిట్స్లో మీకు మొత్తం 45 మినిట్స్ రిజల్ట్ వస్తుంది. అందుకే ప్రతిదానికి టైం ఉంటుంది. ఎనర్జీస్ మన బాడీ అర్థం చేసుకోవాలి, మనం ఏం చేస్తున్నాము అనేది తెలుసుకుని ఆ ఎనర్జీస్ని అది రూట్ చేసుకుంటుంది. దానికోసం ఆ టైం తీసుకుంటుంది. సో ఈ అపాన ముద్ర వేసుకుని కళ్ళు మూసుకుని రోజు మినిమం 20 నిమిషాలు చేస్తే, ఒక పూట చేయొచ్చు, 3 పూట్ల కూడా చేయొచ్చండి ఈ అపాన ముద్ర. వాకింగ్ చేయాలి, డైట్ కంట్రోల్ చేసుకోవాలి, ముద్ర చేయాలి. ఈ 3 చేస్తే ఖచ్చితంగా మనకి డయాబెటీస్ అనేది తగ్గుతుంది. ఈ అపాన ముద్ర అనేది మీరు కూడా వినుంటారండి, పూజల్లో వాటిలో వాడతారు కదా, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అని. అంటే మన ప్రాణాలు 5 ఉంటాయండి. మన శరీరంలో పంచప్రాణాలు ఉంటాయి. ఆ పంచప్రాణాల పేర్లు ఏంటి? ప్రాణప్రాణం, అపాన ప్రాణం, ఉదాన ప్రాణం, వ్యాన ప్రాణం, సమాన ప్రాణం. ఈ 5 ప్రాణాల్లో అపాన ప్రాణం అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అది ఎక్కడ ఉంటుంది అంటే నాభి కిందన ఉంటుందండి. అపాన ప్రాణం అనేది బిలో ద నేవల్ ఉంటుంది మనకి. సో అక్కడ ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ అది శక్తినిస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? ప్రాపర్ డైజెషన్, ప్రాపర్ ఎక్స్క్రీషన్ ఇవన్నీ జరుగుతాయి. సో ఈ అపాన ముద్ర వేయడం వల్ల ఏమవుతుంది? డైజెషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. అపాన ప్రాణాన్ని ఎన్హాన్స్ చేస్తున్నాం, యాక్టివేట్ చేస్తున్నాం. ఈ ప్రాణము వీక్గా ఉంది, అందుకే ప్యాంక్రియాస్ పనిచేయట్లేదు, లేకపోతే ఓవర్గా పనిచేస్తుంది కొంతమందికి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడున్న ఆర్గన్స్ని శక్తిగా తయారు చేయాలి అంటే ఈ అపాన ముద్ర వేసుకుని కూర్చుంటే చక్కగా పనిచేస్తుంది. సో ఈ అపాన ప్రాణము ఓన్లీ డైజెషనే కాదు, ఎక్స్క్రీషన్ కూడా, అంటే మలబద్ధకానికి కూడా పనిచేస్తుంది.
చాలామందికి షుగర్ పేషెంట్స్కి మలబద్ధకం కూడా సైడ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. సో కాన్స్టిపేషన్, దే కాంట్ ఎంప్టీ దేర్ బోవెల్స్ ఎవ్రీడే వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవ్వదు, చాలా అవస్థపడుతూ ఉంటారు. సో ఈ అపాన ముద్ర చేస్తే వాళ్ళకి 2 బెనిఫిట్స్ అయిపోతాయి. ఒకటి, షుగర్స్ నార్మల్ అయిపోతాయి, కంట్రోల్లోకి వచ్చేస్తాయి నంబర్స్, టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు వాళ్ళు. కానీ మినిమం 1 మంత్ ప్రాక్టీస్ చేశాక టెస్ట్ చేసుకోవాలి. 5 రోజులకి 10 రోజులకి పనిచేయవు. ఇప్పుడు అపాన వాయు ముద్ర ఉందనుకోండి, 10 సెకండ్స్లోనే పనిచేస్తుంది. కానీ అపాన ముద్ర ఇది ఎప్పటి నుంచో ఉన్న షుగర్ ప్రాబ్లం కాబట్టి 10 సెకండ్స్లో మనకి రిజల్ట్స్ రావు. ఇట్ విల్ టేక్ టైమ్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఎవ్రీ డే టు బ్రింగ్ ఇట్ ఇన్ కంట్రోల్. సో ఈ అపాన ముద్ర ప్రాక్టీస్ చేస్తే షుగర్స్ నార్మల్కి వస్తాయి. కింద ఈవెన్ కాన్స్టిపేషన్ సమస్య కూడా చక్కగా తగ్గుతుంది. ఫ్రీ బాడీ ఎప్పుడైతే కాన్స్టిపేషన్ సమస్య నుంచి బయటపడుతుందో ఫ్రీ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా తయారవుతుంది. అంటే మనకు శక్తిగా ఉంటుంది, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, రోగాలన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ అపాన ముద్ర ప్రతి ఒక్కళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయండి. మనకి డయాబెటీస్ వస్తుంది అనే భయం ఉంటే కూడా మనము ఈ ముద్ర చేసుకుని ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ నేను రోజు అపాన ముద్ర వేసాను, నాకు డయాబెటీస్ రాదా అండి అని అడుగుతారు. అలా నేను ఎలా చెప్తాను? మీరు రోజు గులాబ్ జాములు తినేసి అపాన ముద్ర వేస్తే పనిచేయదు. సో స్వీట్లు అవాయిడ్ చేయాలి, రైస్ తగ్గించాలి, అండ్ మైదా లాంటి ఐటమ్స్ కూడా అసలు పూర్తిగా ఆపేస్తే మరీ మంచిది. ఇంకా మనం తప్పదు, ఫంక్షన్స్లో అవే పెడతారు, సో వెళ్ళి ఏం తినకపోతే బాధపడతారని వాళ్ళ కోసం తినాల్సిందే. సో మితంగా తినండి, అది అరిగించుకోండి. ఇవాళ ఒక పూట మీరు ఏదైనా తింటే నెక్స్ట్ డే వరకు ఒక మీల్ స్కిప్ చేయండి. ఇప్పుడు ఒక ఐటెం మీరు ఎక్కువ తిన్నారు అంటే ఒక మీల్ స్కిప్ చేయండి, ఒక పూట ఉపవాసం చేయండి, లేదా వారంలో ఒకరోజు లేకపోతే నెలలో ఒకరోజు పెట్టుకుని ఉపవాసం చేయండి. మన ఫుడ్ సైకిల్ కూడా మనం కంట్రోల్ చేసుకుంటే కూడా డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చండి. సో తెలిసింది కదండి, అపాన ముద్రతోటి కాకుండా లైఫ్ స్టైల్ తోటి మనము ఈ డయాబెటీస్ సమస్యని ఎలాగా తప్పించుకోవచ్చు అనేది. సో అందరూ చేస్తారనే సంకల్పం తీసుకుంటూ నమస్కారం.